వెల్కమ్ టు 9 వైబ్స్. ఈ మధ్య విజయసాయిరెడ్డి పెద్దగా మీడియా ముందు కనిపించట్లేదు. పోలింగ్కి ముందే ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఎప్పుడు జగన్ విదేశీ పర్యటన చేసినా వెంట విజయసాయిరెడ్డి పక్కాగా ఉండేవారు. కానీ ఇప్పుడు కనీసం ఎయిర్పోర్టుకు వచ్చి కూడా సాగనంపలేదు. గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి చాలా మంది నేతలు జగన్ దంపతులకు వీడ్కోలు పలికారు. ఆ జాబితాలో విజయసాయిరెడ్డికి చోటు లేకుండా పోయింది. జగన్ సీఎం అయిన తర్వాత చాలాసార్లు విదేశీ పర్యటనలు చేశారు. కుటుంబ సమేతంగా కూడా వెళ్లేవారు. వెంట కూడా విజయసాయిరెడ్డి వెళ్లేవారు. కానీ జగన్ వెళ్లే దేశానికి కాదు, ఆ పక్క దేశానికి వెళ్లి జగన్ పర్యటనను పరీక్షించేవారు. కానీ ఈసారి విజయసాయిరెడ్డి జాడ లేకుండా పోయింది. కనీసం ఆయన చడీ చప్పుడు కూడా లేదు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేరు. తన్ను బలవంతంగా జగన్ ఎంపీగా పోటీ చేయించారని విజయసాయిలో ఒక రకమైన అసహనం ఉండేది. సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఇక్కడ కీలక నేతగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆయన తట్టుకోవడానికి విజయసాయిరెడ్డిని బలవంతంగా తెరపైకి తెచ్చారు. అయితే నెల్లూరులో సీన్ అర్థమైన విజయసాయి ముందుగానే చేతులెత్తేశారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే తాను గెలుస్తాను, లేకుంటే తాను ఓడిపోతానన్న నిర్ణయానికి వచ్చారు. జగన్ తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి అస్సలు కనిపించలేదు. వైసీపీ కార్యాలయానికి కూడా వెళ్లలేదు. జగన్ వెంట కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం జగన్ వెంట బొత్స, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే కనిపించారు. అయితే ఈ పరిణామాల వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైతే మాత్రం విజయసాయిరెడ్డి ఎపిసోడ్ కీలకంగా మారుతుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి కొద్ది రోజుల పాటు పార్టీకి దూరం అయ్యారు. తారకరత్న మరణంతో చంద్రబాబుకు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డిపై వైసీపీలో అనుమానాలు పెరిగాయి. కానీ అటు తర్వాత ఎదురైన పరిణామాలతో జగన్ విజయసాయిరెడ్డిని దగ్గరకు చేర్చుకున్నారు. కానీ వారి మధ్య గ్యాప్ అలానే ఉంది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం విజయసాయిరెడ్డి తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.